వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. గాజువాక పరిసర ప్రాంతాల్లో సిఐ పార్థసారథి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల నుంచి ఓపెన్ డ్రింక్ చేస్తున్న 57 మంది పురుషులను అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రాధాకృష్ణ, రవికుమార్, మన్మథరావు, నజీర్, హెడ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కాంభవరపుకోట మండలం తడికలపూడిలో జరుగుతున్న లూటు మాత మహోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన లూటు మాత గృహను ఎమ్మెల్యే ప్రారంభించారు. భక్తుల కోరిక తీర్చేటువంటి తల్లి లూటు మాత తల్లి సన్నిధిలో రావడం చాలా అదృష్టమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర డైరెక్టర్ నాథానియలు, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. దేవుడు కుమ్మరించాలి అని వారు చేస్తూ ఉన్నటువంటి ప్రజా సేవలు వారిని ముందుకు నడిపించి అనేక విధమైనటువంటి ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహించారు. నాకు చాలా ఆనందం ఉంది. మరి లోపలికి వచ్చినప్పుడు మనసులో చాలా శాంతి, నెమ్మది కలిగింది. నేను ఎమ్మెల్యే కాకముందు మరి ప్రచారం తిరుగుతున్నప్పుడు ఇదే ప్రాంతానికి రావడం జరిగింది. మరి ఫాదర్ బ్లెస్సింగ్స్, ప్రేయర్స్, మరి అట్లాగే ఇక్కడ వచ్చే భక్తుల మరి బ్లెస్సింగ్స్, ప్రేయర్స్ వల్ల ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ రావడానికి నేను చాలా మరి గర్వపడుతున్నాను. ఈ విషయంలో మీ యొక్క ప్రార్థనలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి లూర్దు మాత యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు చింతలపూడి నియోజకవర్గానికి ముందుగా ఉండాలి. అలాగే మరి అందరూ కూడా మనకు చింతలపూడి అభివృద్ధి కోసం మరి నాతోటి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మరి యొక్క ప్రోగ్రామ్ సంబంధించిన డైరెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి లూర్దు మాత సంబంధించిన అలాగే మిగతా ఫాదర్ సిస్టర్స్ కి, నాయకులకి, కార్యకర్తలకి, భక్తులకి అందరూ కూడా నాకు ధన్యవాదాలు. నియోజకవర్గ శాసన సభ్యులు సొంగా రోషన్ గారిని పుణ్యక్షేత్రం తరపున సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. హార్టీ వెల్కమ్ సార్. మరి ఈనాడు మన పుణ్యక్షేత్రాన్ని సందర్శించి కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ 34వ వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి వైసీపీ నుండి టీడీపీలో చేరడంపై వైసీపీ నేత గజ్జల కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసా భాస్కర్, నీకు నిజాయితీ ఉంటే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేసింది. మీ గెలుపు కోసం రాత్రింబావుల్లో కష్టపడి తిరిగి గెలిపిస్తే మాకు చెప్పకుండా కార్యకర్తలను మోసం చేస్తావా అని ప్రశ్నించింది. చెప్పకుండా 2 ఏళ్ల నుంచి రెండు దఫాలుగా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిన్ను గెలిపించి ఫస్ట్ బీసీకి వచ్చినప్పుడు మేము అడిగినాము, అన్నా ఏమన్నా బీసీ జనరల్ వచ్చినప్పుడు ఏమన్నంటే లేదు మా మాట ఇచ్చినా అని చెప్పినాడు. రెండోసారి కూడా నీ కోసం మేము రేయింబాగులు, మీరు కష్టపడలే, మేము కష్టపడినాము. మేము ఆమెన వార్డులలో తిరిగి కష్టపడితే ఈ పొద్దు గెలిచి నువ్వు తెలుగుదేశం పోయి వేసుకున్నావు, కండువా వేసుకున్నావు. కానీ ఇంకా నీకు భవిష్యత్తు అనేదే లేదు. మేము కష్టపడింటే గెలిచినవి కనీసం ఒక్కరికన్నా వార్డులో నీతో పాటు ఒక్క కార్యకర్తను వచ్చినారా? ఒక్క నువ్వు మాత్రమే, నీ భార్య కౌన్సిలర్ మాత్రమే వచ్చినారు. పోసా వరలక్ష్మి, నువ్వైనా కొంచెం ఆలోచన చేయాలి కదా. ఎంత కష్టపడినారు మా కోసం వీళ్ళు. వాళ్ళని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. కనీసం మాకు చెప్పినారా మీరు? మా ఇబ్బందులు ఇవి, మేమితో దీనికోసం చేరుతున్నాం అనేది ఒక్క కారణం చెప్పండి. మీ ఇబ్బందులు ఏంటో మేము చూసుకుంటాం కదా. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మంచికి చెడ్డకు మీకు చేసినంత ప్రొద్దుటూరులో ఒక్క కార్యకర్తకు చేయలే. పోసా వరలక్ష్మి భాస్కర్కు చేసిన ఆర్థిక సహాయం అయితేమి, అన్ని దానిలలో తోడైతేమి, రాచమల్ల ప్రసాద్ రెడ్డి ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరికి చేయలే. ఇంత మీరు చేయించుకొని ఈ పొద్దు మీరు పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల చెరువులో చేపలను 10 రోజుల నుంచి తరలిస్తున్న గ్రామ వీఆర్ఓ కానీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వస్తిక్ వేణుగోపాల శర్మ, నేరేళ్ల కళ్యాణ్ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరుడు తరపు నుండి బరంపూర్ వాస్తవులు మెరుగు మోహన్ రెడ్డి, సత్యమణి వినోదారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. వధువు తరపున మైస సురేష్ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని భవానీ వైన్స్ లో భారీ చోరీ జరిగింది. వైన్ షాప్ కు ఉన్న చిన్న షెల్టర్ తాళాలు కట్ చేసి లోపలికి చోరీ చేశారు. కౌంటర్ లో దాదాపు 2,30,000 నగదు దోచుకెళ్లారు. వైన్స్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. వచ్చి కౌంటర్ క్యాష్ కూడా క్యాష్ నైట్ కమిషన్ ఒక 2 lakhs 2 lakhs 1 ఒక 2 మందుగారు తీసుకున్నారు. మరి అమౌంట్ అంత పెద్ద అమౌంట్ కదా, మరి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎట్లా కౌంటర్ మీద ఎట్లా అటెండ్ పెట్టేసి క్యాష్ నైట్ టైమ్ లా మేము కాబట్టి నైట్ టైం క్యాష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 50 ఓట్లు కలిపి ఒక కట్టగా విభాగం చేశారు ఎన్నికల సిబ్బంది. ఫిబ్రవరి 27 తారీఖున ఎన్నికలు నిర్వహించారు. 2,41,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక కట్టగట్టి మళ్ళీ ఒక చోట రాస్తా ఉన్నారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ 5వ రౌండ్ కంప్లీట్ అయింది. 1.5 hours అయింది. అంటే మనం 30% అని అనుకుంటే కంప్లీట్ అయ్యేటప్పటికే ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 2.5 hours అవుతుంది. ఆల్మోస్ట్ 10 అయింది. ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు 2 o'clock వరకు ఇదే అవుతుంది. మంచి తర్వాత కౌంటింగ్ ప్రారంభించి అదేవిధంగా పోస్ట్ కూడా ఇది పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదా బేస్ చేసుకొని వాటిని
సార్ట్అవుట్ చేస్తా ఉన్నారు కౌంటింగ్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఇదే సందర్భంలో మరి ఎన్నిక అనేది మన జరిగినటువంటి ఎన్నికలు 33 నియోజకవర్గాల్లో 483 పోలింగ్ కేంద్రాల్లో చాలా ప్రశాంతంగా చాలా హుందాగా జరిగింది ఎన్నిక. 33 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా నిరుద్యోగ యువత 8 గంటలకి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాలెట్ బాక్స్ లో గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల డ్రాప్అవుట్స్ జరిగాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నెంబర్ 117ను తీసుకొచ్చి పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేశారన్నారు. 117 జీవోకు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు చర్యలు జరుపుతున్నామన్నారు. టీచర్ల బదిలీలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను. పెద్ద సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్, బేసిక్ బెంచెస్, ఫ్రెష్ పెయింట్ ఆఫ్ మన కోట్ ఆఫ్ పెయింట్, టాయిలెట్స్, తాగునీరు, బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎటు ఈరోజు సాయంత్రం గౌరవ సభ్యులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్ష గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి, అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వ చేతకానితనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. అధ్యక్ష 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది. అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజాప్రతినిధులతో చర్చించి, అదేవిధంగా పక్కన సంఘాలతో కూడా ఒక రౌండ్ చర్చ జరిగింది. అధ్యక్ష ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఇంకా వర్క్లు అవ్వాల్సి ఉందో అన్నిటిపైన కూడా మేము ఒక వివరాలు తీసుకుంటాం. అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం. అధ్యక్ష 117కి ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం, మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది. అవి ఏమైనాయంటే చింతలపూడి పంచాయతీ చివర ఉన్న వీరభద్రిపేట గిరిజన గ్రామ ప్రజలు రోడ్డు సౌకర్యం కల్పించాలని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మోగాళ్లపై కూర్చొని చేతులు జోడించి పవన్ కళ్యాణ్ కు దండం పెడుతూ తమ గ్రామానికి కనీసం గ్రావెల్ రోడ్డు వేయించాలని కోరారు. గతంలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 3 చిన్నారులు వైద్యమందక మరణించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా నాయకులు డి వెంకన్న సంఘీభావం ప్రకటించి గతంలో అధికారుల హామీలు అమలు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ వీరభద్రపేట గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి. మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పి ఎస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఈ రోజు వరకు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా, ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ, పెన్షన్ సౌకర్యం కానీ, అదేవిధంగా స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా కానీ, లేదంటే వైద్యానికి దేవరాపల్లి వెళ్ళాలని కానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ప్రభుత్వాలేమో మీకు రోడ్లు సౌకర్యం కల్పిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామం ఉన్నా సరే మేము రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ప్రాంతం వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క గిరిజన గ్రామం ఉన్నా సరే అన్ని గ్రామాలకి రోడ్లు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మేము పార్టీ పెట్టింది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎక్కడ ఏ గిరిజన గ్రామానికి సౌకర్యం లేకుండా సౌకర్యం ఉండేటట్టు మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ ఇక్కడ గిరిజన గ్రామాలకి కనీస సౌకర్యాలు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు మండలం పెద్దకొట్టిపాడు గ్రామంలో శివాలయంలో అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. దండగులు ఆలయానికి చొరబడి స్వామివారి 4 కేజీల వెండి నాగాభరణంతో పాటు అమ్మవారి బంగారు తాలిబొట్లు, ముక్కెర, బంగారం బొట్టు, బిల్లా, ఉత్సవమూర్తుల అలంకరణ వెండి సామాగ్రిని దోచుకెళ్లారు. దొంగలించబడిన ఆభరణాల విలువ సుమారు 9 లక్షలుగా ఉంటుందని ఆలయ పెద్దలు తెలిపారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్లగ్ బీక్ పెట్టాడు మరి దొరుకుతా ప్లగ్ లోపలికి వచ్చిందాక కానీ కెమెరా మటుకి ప్లగ్ బిగిన కూడా కరెంట్ లేకపోయినా కూడా దాంట్లో బ్యాటరీ బ్యాకప్ అవుతుంది. ఒక్కడే కొంచెం బ్యాక్ ఒక్కడే చూద్దాం. కానీ గుడిగా తిరిగి చెప్పులు అతను ఒకళ్ళ గాడిలో ఏమో షర్ట్ తీసేసి ఉంది. అవును, ఆయన హ్యాండ్ షర్ట్ చేసుకుని వైట్ కలర్, ఇది వైట్ కలర్. మాజీ లోక్సభ స్పీకర్ జీవీఎంసీ బాలయోగి జీఎంసీ బాలయోగి 23వ వర్ధంతిని అమలాపురం బాలయోగి ఘాట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కేంద్ర మంత్రి, పలువురు నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. జీఎంసీ బాలయోగి సేవలను స్మరించుకుంటూ ఆయన చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు. బాలయోగి తనయుడు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, బాలయోగి అభిమానులు హాజరై ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనకి నివాళులు అర్పించడానికి వారి కుమారుడు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు, మిత్రుడైనటువంటి గంటి హరీష్ మాధురి గారితో కలిసి పాల్గొనడం జరిగింది వర్ధంతి కార్యక్రమాల్లో. బాలయోగి గారు లేనటువంటి కోనసీమను ఊహించడం అనేది చాలా కష్టం. కోనసీమ అభివృద్ధి ప్రదాత బాలయోగి గారు. కోనసీమకే కాదు, లోక్సభ స్పీకర్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాలయోగి గారు. రాజకీయాల్లో ప్రవేశించి జ్యుడిషియల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి బాలయోగి గారు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశించి జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, లోక్సభ స్పీకర్ గా ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవలు అనిర్వచనీయం అనేటువంటి సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. ఇవాళ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ విధంగా కనెక్టివిటీ వచ్చిందంటే, ఒక ఎదుర్లంక బ్రిడ్జి నిర్మాణం జరిగింది అంటే, ఇవాళ ఆలస్యమైనప్పటికీ కూడా నర్సాపురం కోటిపల్లి రైల్వే లైన్ ఆ రోజుల్లో ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి బాలయోగి గారు. బాలయోగి గారు కోనసీమలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు లేనటువంటి గ్రామం కోనసీమలో లేదు అనే విధంగా బాలయోగి గారు ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటనలో
ఆయన మనం కోల్పోవడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన దురదృష్టం, ఆయన చనిపోయినటువంటి రోజు ఆఖరి రోజు మా ఊరు అయినటువంటి భీమవరం ప్రాంతం నుంచి ఆయన బయలుదేరడం జరిగింది. బయలుదేరి ముందు రోజు నేను ఆయన్ని కలవడం జరిగింది భీమవరంలో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.